మరొక కాలర్ ఉన్నారు మేడం, భద్రాచలం నుంచి మహేశ్వరరావు గారు. మహేశ్వరరావు గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, మాది భద్రాచలం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? భూ సమస్య ఉంది సార్. ఓకే, చెప్పండి సార్. మేము 10 సంవత్సరాల క్రితం కోర్టులో వేసామండి. 3 ఎకరాల ల్యాండ్. ఎప్పుడు వేసారు? అయితే ఒక 10 years అయింది మేడం, 10 years అయింది. అయితే పట్టాదారు పాస్బుక్, తోక పాస్బుక్ ఉంటాయి కదా, అవి మా పేరు మీద ఉన్నాయి. అయితే మా ఫాదర్ తో చల్లకాటి మీద సంతకం పెట్టుకొని పెట్టాడని చెప్పి ఒక వైట్ పేపర్ కోర్టు సబ్మిట్ చేశారు వాళ్ళు. ఎవరు? ఏది మన ఆక్రమించుకున్న వాళ్ళు. అప్పుడు పటేల్ పట్టువారి వ్యవస్థ ఉండేది కాబట్టి అప్పుడు ఈ తెల్లగాయితాలు అవి మీద రాసుకునేవాళ్ళు పట్టాదారు పాస్బుక్ మాత్రం మార్చుకోవాలి వాళ్ళు. మాది 1 of 70 ఉంది మేడం మా ల్యాండ్. ఇప్పటి వరకు అయితే మా ల్యాండ్ ఇటు పేరు మాట్లా, మా ఫాదర్ పేరే ఉంది. అయితే మేము కోర్టులో వేసాం. కోర్టులో వేస్తే ఫస్ట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, ఎస్ఐ పిటిషన్ అది మాకే అనుకూలంగా వచ్చింది. అది మాకు చెందుద్దా వాళ్ళకి చెందుద్దా? తెల్ల కాగితాలు 1 of 70 ముందు రాసి వాళ్ళకి చదువుతాయి, మాకు చదువుతాయి. ఓ స్టాంప్ పేపర్ మీద కూడా రాసుకున్నారు. అది ఫేకో ఏంటో తెలియదు. మా ఫాదర్ సంతకం పెట్టారో కూడా మాకు తెలియదు. అయితే 1969 అంటే మా అక్క ఉన్నారు, మా అమ్మ ఉంది. అయితే మా అమ్మ సంతకం కానీ మా అక్క సంతకం కానీ కావాలి కదా మేడం. ఏ సంతకాలం లేకుండా దుకాణం మీద కూర్చొని వైట్ పేపర్ మీద రాయించుకొని సంతకాలు పెట్టుకున్నట్టు ఒక కాగితం సృష్టించారు. అది వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆధారం అది ఒకటి మాత్రమే. 1979లో రాస్తూ స్టాంప్ పేపర్ మీద రాసుకున్నట్టు ఒకటి రాశారు. అది కోర్టు సబ్మిట్ చేయలే. ఈ వైట్ పేపర్ మీద వాళ్ళ కేసు రన్ అవుతుంది. మాది తోక పాస్బుక్ మా పేరు మీద ఉంది. ఇప్పుడు 1Bలు ఇవన్నీ మాకే ఆన్లైన్ లో మా పేరు మీద ఉన్నాయి మేడం. ఈసీ రాస్తున్నారు 1 of 70లో. 1 of 70 ఈసీ వస్తాను మేడం. ఫాదర్ ఉన్నారా? ఫాదర్ లేరు మేడం, ఫాదర్ చనిపోయారు. మరి మీ పేరు మీద మ్యూటేషన్ చేసుకున్నారా? ఏం చేసుకోలేదు మేడం. అసలుకి ఎన్టీఆర్ గవర్నమెంట్ లో పాస్బుక్ మార్చుకుంటే పోయేది. అయితే అప్పుడు పట్టాలు పట్టువారి వ్యవస్థ ఉండే కాబట్టి ఒక భయంకరమైన రోజులు కాబట్టి ఆ రోజుల్లో మా ఫాదర్ కూడా మేము కూడా భయపడ్డాం. వాళ్ళు కొంచెం రూపాపు శక్తి ఎక్కువ ఉంటుంది కదా మేడం. దానివల్ల భయపడాల్సి వచ్చింది. దాని జోడి పోవాలనుకోవాలి. అంటే మేము ఇప్పుడు పెద్దోళం అయ్యాం కాబట్టి మాకు దాని విషయాలన్నీ తెలుసు కాబట్టి మేము కేసు మూవ్ చేసాం. ఇప్పుడు తోక పాస్బుక్లు కేసు మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మా పేరు మీదనే ఉంది కదా మేడం. తోక పాస్బుక్లు అన్ని మా మీద మా పేరు మా నాన్నగారి పేరు మీదనే ఉన్నాయి కదా. ఇప్పుడు మాకు కేసు మాకు వస్తుందా? స్టేట్ అసైడ్ పిటిషన్ కూడా మాకు అనుకూలంగానే మాకే వచ్చింది. ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ ఉంటుందా మేడం, లేకపోతే ఇంకా ఈ సెట్ అసైడ్ పిటిషన్ మీద వాళ్ళు మళ్ళీ కోర్టు వేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సెట్ అసైడ్ కాదు కానీ అప్పీల్కి వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకోటి మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి అని మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, జెన్యూన్గా ఉన్నాయి, పర్లేదు అని అనిపిస్తుంది. బట్ మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, కోర్టు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. సో ఆ జెన్యూనిటీ అంటే ఆ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే వేసిండ్రో అది కరెక్ట్ జెన్యూన్ ఉందా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా కేసు కనే డిసైడ్ చేయాల్సింది కోర్టు. సో మీకు ఇలా చూస్తూ మీద ఇట్లా ఓకే ఇది నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి వాళ్ళ చెప్పడానికి లేదు. నేను ఎట్లా చెప్పొచ్చు అంటే నేను డాక్యుమెంట్స్ చూస్తే తప్ప నేనేం చెప్పలేను. మీరు ఇట్లా వేగ్గా మీరు కాల్ చేసి ఇట్లా అడిగితే నేను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తానంటే మీరు ఇప్పుడు చెప్పిన స్టోరీ బట్టి మాత్రం మీ దగ్గర పట్టా పాస్బుక్ అన్నీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పిన స్టోరీ లిమిట్లో నేను ఏం చెప్పొచ్చు అంటే మీకే ఉంటుంది ఆ ప్రాపర్టీ, వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి. సో మీరు చెప్పిన స్టోరీ బట్టి అయితే ఓకే మేడం. వైట్ పేపర్ మీద రాసుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో ఆ కాలంలో రాసుకునే వాళ్ళండి, వైట్ పేపర్ మీద రాసుకునే వాళ్ళు. అవును, కొనుక్కున్నా అనుకోండి, కొనుక్కుంటే పొజిషన్లు ఎవరున్నారు? పొజిషన్లు ఎవరున్నారు? వదిలేశారు. ఎట్లా వదిలేస్తారు? అదంతా ఫేక్ కాబట్టి మాకు డౌట్ వచ్చి మేము కేసు కొట్టి వేసాం. ఇప్పుడు పొజిషన్ ఎవరున్నారు ప్రాపర్టీ? మా దగ్గర ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్నాయని చెప్పింది మేడం. అదే ప్రూఫ్లు కూడా అన్ని కూడా కోర్టు సబ్మిట్ చేసాం. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరికి వస్తుందండి? నేను అదే చెప్తున్నాను, మీ డాక్యుమెంట్స్ చూస్తే తప్ప ఎవరి జడ్జిమెంట్ వస్తుందని నేను చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే అదే చెప్తున్నా, మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, కోర్టు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ప్లస్ మీరు చెప్పిన ఇప్పటివరకు స్టోరీ వరకు అయితే ఖచ్చితంగా మీరే గెలుస్తారు. అంటే మీరు ఇచ్చిన లిమిట్ స్టోరీలో మీరు గెలుస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే వైట్ పేపర్ మీ దగ్గర పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు చెందుతుంది అది ప్రాపర్టీ ఎప్పటికైనా.
బట్ మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే మ్యూటేషన్ చేయించుకోండి. ఫస్ట్ మీ పేరు మీద మార్చుకోండి. సైమల్టేనియస్గా మీరు ఫస్ట్ వెళ్ళి మ్యూటేషన్ అప్లై చేసుకొని మీ పేరు మీద మార్చుకోండి. మీ ఫాదర్ పేరు మీద నుంచి మీ పేరు మీద మారాలి కదండి వారసుల్లాగా. లీగల్ హెడ్స్ మీరే కదా. అవునవును మేడం. సో మ్యూటేషన్ చేసుకొని మీ పేరు మీద ఫస్ట్ మార్చుకోండి. కేసు పక్క పెట్టి ఫస్ట్ మ్యూటేషన్ చేసుకోండి. ఓకే ఇంకోటి పొజిషన్లు ఎవరు ఉన్నారో కూడా చెప్పట్లేదు మీరు. ఓకే కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అండ్ వాట్సాప్లో మీ డాక్యుమెంట్స్ పెడితే మేడం చూసి చెప్తారండి. మరొక కాల్ అయితే ఉన్నారు మేడం, అనంతపురం నుంచి దుర్గారావు గారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి, సమస్య ఏమిటండి? మేడం నమస్తే, చెప్పండి. మేడం మేము ఒక లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ ఒక ఇల్లు అమ్మాం మేడం. ఓకే 50 లక్షలకి అమ్మితే 20 లక్షలు ఇచ్చాడు. ఓకే అగ్రిమెంట్ రాస్తున్నాము, డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆ టైం లోపల అతను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు మేడం. ఏమంటే నేను రెడీగా ఉన్నాను చేస్తాను అని చెప్పానంటే నా దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు అని చెప్పి నేను ఇచ్చిన డబ్బులు ఎన్నికేయమంటున్నాడు. నేను ఇచ్చే పరిస్థితిలో లేదు మేడం. అమ్మి కానీ ఇవ్వలేను అని చెప్పి నేను బాగా క్లియర్ చెప్తున్నాను. దాని మీద ఆల్రెడీ కోర్టు అంటే నోటీస్ కూడా పంపించాను మేడం. దాని మీద అతను ఏమన్నా ఫర్దర్ చేయడానికి ఉంటుంది మేడం, లేదంటే ఎంత కాలం టైం ఉంటుంది మేడం? అండ్ లాస్ట్కి ఏమన్నారు? దీనికి ఎంతకాలం టైం ఉంటుంది? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అమ్మితే ఇస్తాను అని చెప్పి అంటున్నాను, కానీ అతను నా మీద పూర్తి చేస్తున్నాడు మేడం. సో మీరేం చేయండి, ఇప్పుడు అగ్రిమెంట్లో మీరు ఏమైనా టైం లిమిట్ రాసుకున్నారు? ఈ లోపల టైం లిమిట్ రాస్తున్నాం మేడం, 3 months టైం లిమిట్ రాస్తున్నాము. ఆ 3 months వరకు వెయిట్ చేసి కూడా చేశాను. ఇప్పుడు ఆ 3 months కంప్లీట్ అయిందా? అయిపోయింది మేడం. సో 3 months కంప్లీట్ అయినప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి రెడీ ఉన్నా అని చెప్పేసి మీరు చెప్పండి వాళ్ళకి. సో చెప్పినాను మేడం, దానికి నోటీస్ కూడా పంపించాను. ఓకే, అదే నేను అదే చెప్తున్నా. ఏది పంపించినా కూడా ఓరల్గా ఉంచకుండా ఒక ఎవిడెన్స్ లాగా ఉండాలి. ఏది పంపించినా కూడా అది మీరు ఒకవేళ నోటీస్లో అంటే అది రిటర్న్ ఫామ్లో పంపిస్తే బెటర్. సో మీరు పంపించిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకపోతే 3 months టైం పెట్టుకున్నారు కాబట్టి యాక్చువల్లీ మీరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇప్పుడు న్యాయపరంగా ఏంటంటే వాళ్ళ దగ్గర మీరు నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రిప్లై ఇస్తారు కదా, వాళ్ళు నా దగ్గర మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయమని వాళ్ళు అంటున్నారు. మీరు క్లియర్గా చెప్పండి. అది కూడా మీరు క్లియర్గా ఏం చెప్పండి అంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అప్పుడు ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్ అమౌంట్ మీకు ఇస్తా అని చెప్పేసి కూర్చొని కూల్గా సెటిల్మెంట్ చేసుకోండి. ఓకే మేడం. ఎందుకంటే కోర్టుకి ఎక్కి మీ టైం వేస్ట్ చేసుకోకండి, అనవసరం కదా. దీనికి ఈ మాత్రం దానికి కేసులు ఫైళ్ళు చేసుకోవడం, కోర్టు చుట్టూ తిరగడం అనవసరం. అది 3 months టైం లిమిట్ రాసుకున్నారు కాబట్టి లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం చెప్తున్నా. నేను ఫైనల్ డిగ్రీ అయింది నా భూమి. ఏంటండి? ఫైనల్ డిగ్రీ అయిందంట. ఓకే చెప్పండి. ఫైనల్ డిగ్రీ అయింది నా భూమి. హైకోర్టు పోలీస్ సెలక్షన్ ఉన్నది. ఎంఆర్ఓ నార్కెళ్ళి రోడ్ల కింద పోయిందని రాస్తుడు. అసలు ప్రాబ్లం ఏమైంది? మీకు ఎందుకు డిగ్రీ వచ్చింది? నాది భూమి అని పచ్చదారి నేనే, భూమి నేనే, వాళ్ళ మీద ఇంగ్లీష్ నాడు తీసుకున్నా. ఫైనల్ డిగ్రీ అయింది. ఫైనల్ డిగ్రీ అయినాక ఎంఆర్ఓ వచ్చి హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ కూడా పోలీసు వాళ్ళు వస్తలేరు. అయితే ఏమంటుండంటే ఎంఆర్ఓ ఈ రోడ్ల కింద పోయిందని రాస్తుండు ఈ మధ్యన. 2024 దాకా నాకు 30 గుంటల భూమి ఉన్నదని చెప్తున్నాడు. కానీ 10 గుంటలు రోడ్ల కింద పోయిందని, రోడ్ల కింద పోలేదని నేను మళ్ళీ దరఖాస్తు ఇచ్చిన. అరే ఆ రోడ్డు వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ లో ఉన్నది అని ఇచ్చిన. తప్పుడు సమాధానం ఇస్తున్నావు అని మళ్ళీ ఇచ్చిన ప్రజావాణిలో. హైదరాబాద్ ఏం లేదండి, మీరు హైకోర్టులో కేసు వేసుకోవాలి. ఎంఆర్ఓ మీదనా? అవును, హైకోర్టులో ఎంఆర్ఓ మీద మీరు ఒక రిట్ వేయాల్సి ఉంటుంది, కేసు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈపీ పార్టీ నడుస్తుంది, అందులో రాయాల్సిన ఏంటండి? ఈపీ పార్టీ కేసు నడుస్తున్నది, ఇప్పుడు అందులో రాయాల్సిన. మీరు మాట్లాడేది సరిగ్గా వినబడట్లేదు, కొంచెం గట్టి చెప్పండి. పార్టీ కేసు నడుస్తున్నది, ఓకే, అందులో రాయాల్సిన. ఇప్పుడు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదండి. మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఎంఆర్ఓ మీద ఇట్లా మా రోడ్ నాది, నాకు ఫైనల్ డిగ్రీ ఉంది, నేనే దానికి ఓనరు అన్ని ఉన్నాక కూడా ఆ భూమి మీద కేసు నడుస్తున్నది. నడవనియండి, ఇది దానికి సంబంధం లేదు. మీరు ఏంటంటే ఎంఆర్ఓ
ఎంఆర్ఓ మీ ప్రాపర్టీ తీసుకున్నాడు, దానికి ఒక ప్రాపర్ రీజన్ లేకుండా తీసుకున్నాడు, దాని మీద మీకు ఫైనల్ డిగ్రీ ఉంది, మీరే ఓనర్ అన్నప్పుడు అది మీరు ఎంఆర్ఓని రెస్పాండెంట్ చేసి మీరు హైకోర్టులో వేసుకోవచ్చు. హైకోర్టు వేయాలి. అవునండి. ఓకే, ఇప్పుడు అప్పీల్ చేసే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు మేడం? సపోజ్ ఇప్పుడు ఒక లోవర్ కోర్టులో ఓడిపోయినారు, ఓడిపోయినప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, లోవర్ కోర్టులో నాకు న్యాయం జరగలేదు, నాదే ప్రాపర్టీ నాదే మొత్తము, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మొత్తం నాదే, నా దగ్గర ఓనర్షిప్ ఉంది, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి, అయినా కూడా ఏదో మిస్టేక్ వల్ల దేని వల్లనో ఎర్రర్ వల్లనో నేను గెలవలేదు కేసు, నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నేను అప్పీల్కి వెళ్తా. సో ఎట్లా ఉంటుందంటే అదే ఫస్ట్ ఏంటంటే ఒక సివిల్ జడ్జి కోర్టులో వేస్తాము, సివిల్ కోర్ట్ జడ్జిలో మనం కనుక ఓడిపోతే అప్పీల్కి మనం డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాం, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఓడిపోతే అప్పుడు నేను హైకోర్టుకి వెళ్తాను. సో అప్పీల్స్ అనేది ఏంటంటే చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టుకి వెళ్ళడం, అండ్ లాస్ట్కి వచ్చి హైకోర్టు ఉంటుంది, హైకోర్టులో కూడా కొన్ని ఓడిపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ హైరార్కీ అనేది మెయింటైన్ కావాలి, దాని ద్వారా అప్పీల్స్ వేస్తారు. ఇప్పుడు సివిల్ కేసుల్లో తప్పుడు డాక్యుమెంట్లు అనేవి సమర్పిస్తే అలా ఆ సందర్భాల్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? తప్పు డాక్యుమెంట్స్ ఇస్తే ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఖచ్చితంగా 7 years అంటే 7 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఏది కూడా కోర్టుకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, కోర్టుని మిస్లీడ్ చేయొద్దు. ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రు అంటే అది అన్యాయం, అంటే ఇంజస్టిస్ అనమాట. సో దాని తగ్గట్టు మీకు శిక్ష పడే అవకాశం ఉంది 7 years. ఫైనల్గా ఈ సివిల్ కేసుల గురించి మీరు ఏం చెప్తారు మేడం జనాలకి? అంటే ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ పెంచుకోండి. అవేర్నెస్ అంటే ఏంటంటే ఏ కేసుకి ఎట్లా వేయొచ్చు మీకు తెలీదు అంటే ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలవండి. సో ఏ కేసు కూడా ప్రతి కేసు మీరు ఏదైనా మీకు ఇష్యూ ఉంటే మీరు కోర్టులో వేయొచ్చు. కోర్టు అంటే భయపడాల్సిన పని లేదు, కోర్టుకి వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుంది. కొన్నిసార్లు వదిలేస్తాం, పోతే పోయింది అది అని చెప్పి. కొంతమంది మేబీ డబ్బులు లేకుండా రాకూడదు, డబ్బులు లేని వాళ్ళకు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఏదైనా ఇష్యూ ఉంటే మీకు సివిల్ కోర్ట్స్ ఉంటే మీరు వెళ్ళి కోర్టుకి ధైర్యంగా వెళ్ళి ఫైల్ చేయొచ్చు, భయపడాల్సిన పని లేదు. కానీ చాలామంది ఖర్చు ఎక్కువ ఉంటుంది, లేకపోతే సంవత్సరాల తరబడి కేసెస్ జరుగుతూనే ఉంటాయి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? సివిల్ సూట్స్ టైం పట్టిద్ది, 1 day అయ్యేది కాదు, మంత్స్లో అయ్యేది అయితే డెఫినెట్ కాదు. ఓకే, సో దానికి కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు జడ్జెస్ కూడా ఎన్నో కేసెస్ ఫైల్ అయి ఉంటాయండి, మీ ఒక్క కేసు కాదు కదా, చాలా కేసెస్ ఫైల్ ఉంటాయి. ఒక రోజు 200-300 కేసులు చూసే జడ్జెస్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా టైం పట్టిద్ది. దాని ప్రకారం అంటే స్లోగా ఎందుకు స్లోగా నడుస్తుంది అంటే రోజు ఫైల్ అయ్యే కేసెస్ ఎక్కువ, రోజు నడిచే కేసెస్ ఎక్కువ, అండ్ డాక్యుమెంట్స్ అన్నీ చూసి కరెక్ట్గా ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసుకోవాలి కాబట్టి దానికి టైం పడుతుంది. సో ఆ టైం తీసుకున్న జరిగితే అట్లా మరి ఎక్స్పెన్సివ్ కూడా కాదు, మీరు వేసే కేసు బట్టి కోర్ట్ ఫీజు ఉంటుంది. సో టైము ఇవన్నీ చూసుకోకుండా మాత్రం కోర్టులో వేసుకోవాల్సింది తప్పదు, అండ్ వెయిట్ చేయాల్సింది, జర ఓపిక పట్టాలి. ఓకే.